together to achieve the respect. All that matters, I feel. Then comes the love. If there is no trust and no respect, then I think there is no love and no relationship also. If there is no trust and no respect, then even if you live together in the same house, how does it matter? Kada, I don't find any meaning in that. Love ante you should trust. So I think that's what I feel about. Trust and respect is very important. that you share between each other. That's love. Okay, super. Sir, అయితే ఇదే క్వశ్చన్ నాకు మిమ్మల్ని ఎలా అడగండి, మీరు అడిగారు కదా ఇన్ ట్రైలర్లో, సో వాట్ ఇఫ్ యూ ఫైండ్ ట్రూ లవ్ అని. అది అడుగుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ కాకుండా ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న నరేష్ గారి ఉద్దేశంలో నిజమైన ప్రేమ అంటే ఏంటి? నా ఉద్దేశంలో నిజమైన ప్రేమ అంటే సెల్ఫ్లెస్ లవ్. ఫస్ట్ నీ మనిషి గురించి ఆలోచించి తర్వాత, అంటే నా మనిషి గురించి ఆలోచించి తర్వాత నా గురించి ఆలోచించాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సెల్ఫ్లెస్, లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. కృష్ణ గారు, విజయనిర్మల గారు సక్సెస్ ఆఫ్ లవ్ స్టోరీ ఏంటి అని చాలామంది అడిగితే నేను ఇంతవరకు కూడా చెప్పాను. సెల్ఫ్లెస్ లవ్. ఒకళ్ళు ప్రేమించుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ కన్వెన్షనల్ లవ్ స్టోరీ. యట్ దే కన్విన్స్డ్ ఎవ్రీబడి. ద సొసైటీ అంటే కన్విన్స్ చేయడానికి వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళ డిగ్నిటీగా వాళ్ళు మెయింటైన్ చేశారు. వాళ్ళ లవ్, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళు కంటిన్యూ చేశారు. రెండోది, ఫిలిం పీపుల్ ఇద్దరు పెద్ద పర్సనాలిటీస్, ఈగోస్ ఉన్నాయి. దాన్ని మించి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు సరెండర్ అయ్యి ఒక మగ్నానిమస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ వాళ్ళు లవ్ చేశారు, పీపుల్ లవ్ చేశారు. లాస్ట్ వరకు కూడా దంపతులు అంటే ఇలా ఉండాలని ఐ ఫీల్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఐ హ్యావ్ సీన్. సో అలాగా లవ్ అంటే ఏంటి? ఐ మీన్ లవ్, స్వార్థంతో లవ్ ఫెయిల్ అవుతుంది. నా లోపల స్వార్థం పెట్టుకుని నేను నిన్ను ఆలోచిస్తే ఫెయిల్ అవుతుంది. నీ మీద నమ్మకం లేకుండా ఆకర్షణతో లవ్ చేస్తే ఫెయిల్ అవుతుంది. లేదా సింపతితో లవ్లో పడినా కూడా ఫెయిల్ అవుతుంది. నా అనుభవాలు ఓపెన్గా చెప్తున్నాను. కానీ అల్టిమేట్లీ ద సెర్చ్ ఆఫ్ లవ్ అంటే ఇది ఒక మ్యారేజెస్ అనేది ఈవెంట్స్ అయిపోయినాయి, డైవర్స్ అనేది జోక్ అయిపోయినాయి. వాట్ ఈస్ దిస్? హౌ మచ్ వి సఫర్. ఒక పెళ్ళప్పుడు ఎంత ఆనందం ఉంటామో, ఆ డైవర్స్ అయినప్పుడు ఒక పెయిన్ ఎంత మనం ఫేస్ చేస్తాం అది మనకు తెలుసు. దేనికోసం? మళ్ళీ చేసుకున్నాడు పెళ్ళి, మళ్ళీ చేసుకో. ఇస్ ఇట్ ఎ జోక్? నో, There must be many reasons. ఇట్స్ అ పెయిన్. సో దీన్ని ఆ డెప్త్ తెలియక దాన్ని జోక్ చేయడం అనేది అది ఒక ఇది అయిపోయింది. బికాస్ ఇట్ ఈస్ బికమ్ సో కామన్. ఇద్దరం కలిసి అంటే అంత వేరిడ్గా మన ఇంట్రెస్ట్ లేదు. వి వాచ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ బట్ నేను కొంచెం సీరియస్గా, అంటే ఈయన కొంచెం నైట్లో హీ లైక్స్ టు వాచ్ హిలేరియస్ కామెడీ. నేను ఐ డోంట్ మైండ్ ఎనీ టైమ్. ఫర్ మీ టైమ్ డజంట్ మ్యాటర్, ఐ విల్ వాచ్ సీరియస్. సో అది కొన్ని స్మాల్ అడ్జస్ట్మెంట్స్, కానీ వీ హ్యావ్ సిమిలర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు You don't mind each other. ఎగ్జాక్ట్లీ, we don't mind that. ఇవాళ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఐ కెన్ లివ్ కంఫర్టబుల్లీ. బట్ వీ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్, వీ వాంట్ సీ ద వరల్డ్. ఇవన్నీ యూ బిలీవ్ మీ, తను వచ్చే వరకు లైఫ్లో నేను ఫారిన్ కంట్రీకి పోలేదు షూటింగ్లు తప్ప. బికాస్ ఐ కుడెంట్ ట్రావెల్ అలోన్. నార్ నాకు గుంపుగా ఫ్రెండ్స్తో పోవడం, సరదా పార్టీలు చేసుకోవడం. He also asked me what you want అని అడిగారు. I said I want to travel the world and I want to be happy అని చెప్పాను. సో ట్రావెల్ ద వరల్డ్ అంటే ఈ లోపల మనం చాలా ట్రావెల్ చేసాం. వి వెంట్ అవుట్ టు లాట్ ఆఫ్ కంట్రీస్, ఈజిప్ట్, ఇలా చాలా కంట్రీస్కి వెళ్ళాం, క్రూజ్కి వెళ్ళాం. వీ వాంట్ టు సీ ద వరల్డ్, లెర్న్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. సో ఇలాగా సో మెనీ థింగ్స్. సీ వీ ఆర్ బోత్ ఆర్ ఫుడీస్. మై మదర్ ఈస్ కుక్ వెల్, షీ కుక్స్ వెరీ బ్యూటిఫుల్లీ. కృష్ణ గారు ఆల్సో లవ్స్ హర్ కుకింగ్. నవీన్ ఆల్సో లవ్స్ హర్ కుకింగ్, మై సన్. ఇలాగా వీ ఆల్ బాండ్ టుగెదర్, జెల్ టుగెదర్. సో ఇవన్నీ కూడా ఫైనల్గా ఒక నమ్మకం, ఈ లైఫ్ ఖచ్చితంగా దిస్ ఇస్ ట్రూత్ అని ఒక నమ్మకం ఇద్దరికి వచ్చింది. సో మీరేమంటారంటే కేవలం డబ్బులు సంపాదించే విషయంలో, ఉద్యోగాలు చేసే విషయంలో, లేదంటే అమెరికా వెళ్ళే విషయంలో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళే విషయంలోనే ఎదగటం కాకుండా మనందరం కూడా సాంస్కృతికంగా, వాడుక భాష పరంగా, భౌతికంగా, ఇంకా ఎవ్రీథింగ్ కమ్స్ అంటారు దట్. సో అన్ని రకాలుగాను ఐ థింక్ మార్పులు జరగాలంటారు. ఖచ్చితంగా జరగాలి. ఊరికే కొడుకుని కూతుర్ని
ఇంజనీరింగ్ చదివిపించేసి లేదంటే ఇంకొకటో పెద్ద చదువులు చదివేసేయాలి, లేదంటే అమెరికా వెళ్ళిపోయి లక్షలు సంపాదించాలి, సూటు బూటు వేసుకోవాలి, ఇవే కాకుండా ఇవన్నిటితో పాటుగా సాంస్కృతికంగా అలాగే భాష అనే విషయంలో కూడా మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా మార్పులు చేర్పులు డెవలప్మెంట్ జరగాలంటారు. చాలా జరగాలి. ఎందుకంటే ఇంటర్నెట్ మనకి ఎంత ప్లస్ అవుతుందో అంత మైనస్ అవుతుంది కల్చరల్గా. సో దీన్ని మనం ఆపలేము. అట్లీస్ట్ కొంచెం దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నించాలి. కనీసం ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను అనుకుంటా ఇలాంటి పదాలు వాడుతున్నప్పుడు కనీసం అనగానే ఒక నిమిషం నేను తప్పు మాట్లాడుతున్నాను అనే ఆలోచన మనిషికి కలిగిందంటే ఈ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ సార్. సో వండర్ఫుల్. ఐ థింక్ ఒక 10 months క్రితం ఒక పెద్ద స్టామ్ వచ్చింది ఇద్దరి జీవితంలో కూడా, పెద్ద తుఫాను. నాకు ఇంకా గుర్తు సార్, 10 నెలల క్రితం మన ఇద్దరం ఒక షూట్లో, నేను షూట్ చేస్తున్నాం, మనం కలిసి షూట్ చేస్తున్నాం, మీరు నా సెట్లోనే ఉన్నారు, అంటే నేను కొలాబరేటివ్ ఉన్న సెట్లోనే ఉన్నారు. సో నాకు అది ఐ స్టిల్ రిమెంబర్ 3 AM in the morning, 2-3 AM in the morning. ఆ నిద్రలో నిజానికి అంత పెద్ద 3 పేజీల డైలాగు గుర్తుపెట్టుకుని టేకులు తీసుకోకుండా సింగిల్ టేక్లో చెప్పాలి అంటే వెనకాల ఏదో బిగ్గెస్ట్